వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శారద ఇంట్లో కుడికాళ్ళు పెట్టి అడుగు పెడుతుంది భూమి. ఇక పూర్ణి, శివ అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. గగన్ మాత్రం కోపంగా పైకి వెళ్ళిపోతారు. ఇక పూర్ణి, శారద ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పక్కకి తిరిగి చూసేసరికి రత్న కనిపిస్తుంది. ఇదేంటే, నువ్వేంటి ఇంట్లో అని అంటుంది శారద. అమ్మా, నేనే తీసుకొచ్చాను అని అంటుంది పూర్ణి. అదేంటి, తనంతటి తను మానేసి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ రావడం ఏంటి అనగానే, అమ్మ ఏదో తెలియక తప్పు చేసిందని నా కాలేజీకి వచ్చి మరీ రిక్వెస్ట్ చేసింది, అందుకే మళ్ళీ తిరిగి రత్నాన్ని పనిలో పెట్టుకున్నాను అనగానే, సర్లే ఈసారి నోరు అదుపులో పెట్టుకోకపోతే బాగోదు, మా గగన్కి ఇలాంటి విషయాలన్నీ తెలిస్తే నిన్ను ఊరుకోడు అని అంటుంది శారద. అత్తయ్య, ఇప్పుడు మీ ఇంటికి కోడలుగా నేను వచ్చాను కదా అత్తయ్య, ఇంకా పని వాళ్ళతో పనేముంది అని అంటుంది భూమి. అమ్మో, భూమి ఇంట్లో మళ్ళీ అడుగుపెట్టింది, ఈ విషయం మేడంకి చెప్పాలి అని చెప్పి రత్న బయటికి వచ్చి అపూర్వకి అసలు నిజం చెప్తుంది. అంటే భూమిని మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? నువ్వు కష్టంగా ఇంట్లో పని చేయాల్సి వస్తుంది, అందుకే భూమికి దగ్గరవు అని అంటూ ఉంటుంది అపూర్వ. సరేనమ్మా అని చెప్పి అంటుంది రత్న. ఇది ఇలా ఉండగా నక్షత్ర చెర్రీ దగ్గరికి వస్తుంది. ఏంటి నక్షత్ర, ఏం కావాలి అనగానే, అర్జెంటుగా రెడీ అవ్వు అని అంటుంది. ఎందుకు, నన్ను ఇంకా ఏం ముంచాలనుకుంటున్నావు అనగానే, ముంచడం కాదు, ఆ భూమి కోసం నా మెడలో బలవంతంగా తాలిబొట్టు కట్టావు, ఇప్పుడు చూసావా గగన్ బావ దాన్ని ఇంటికి కూడా రానివ్వకుండా బయటికి గెంటేశాడు, అందుకే గగన్ బావ ఇంకా నా మెడలో తాలిబొట్టు కడతాడని ఆశగా ఉంది అనగానే, ఓ అలాగా, కానీ నక్షత్ర, నువ్వు అత్తయ్య కడుపునే కదా పుట్టావు, దొరకలేదు కదా అని అంటారు. ఒరే చెర్రీ, పిచ్చి పిచ్చిగా ఉందా అనగానే, అవును, కట్టుకున్న భర్త ఎదురుగా గగన్కి పెళ్లి చేసుకుంటాను అంటున్నావు, అసలు గగన్ అన్నయ్య నీ ముఖాన్ని కూడా చూడటం లేదు, అసహించుకుంటున్నాడు, భూమి ఎంతగా ప్రేమించినా భూమినే పక్కన పెట్టాడు, నువ్వెంత నీ లెక్కెంత అని అంటారు చెర్రీ. ఇలాగే మాటలంటూ సంతృప్తి పడు, ఎప్పుడో ఒకసారి గగన్ బావ నన్ను పెళ్లి చేసుకుంటాడు అనగానే, ఇంకొకసారి ఇలాంటి మాటలు రిపీట్ అయ్యాయి అంటే నీకు అసలు సిసలైన సినిమా చూపిస్తా నక్షత్ర, పాత పాత చెర్రీలాగా మారిపోతాను అనగానే, అప్పుడు మా డాడీకి చెప్తాను అని చెప్పి అంటుంది. ఇక నక్షత్ర, ఓ నీకే నోరుందా, నువ్వే చెప్తావా, ఇదిగో నువ్వు ఇలా ఎప్పుడూ చండాలంగా గగనాన్ని కోరుకుంటున్నావు కదా, అదే విషయాన్ని మామయ్యకి చెప్పాను అంటే నువ్వంటే ఏంటి అన్నది మామయ్యకి తెలుస్తుంది, కన్న కూతురు కాదు, భూమిని గగనన్న ఇంట్లో వదిలాడు, నిన్ను మాత్రం మా అందరి ముందు చంపేస్తాడు అనగానే, అంటే బెదిరిస్తున్నావా అనగానే, బెదిరించడం లేదు, భర్తగా నీకు చెప్పవలసిన విషయం చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు ప్రేమించిన గగనన్నయ్య మనసు నిండా భూమినే ఉంది, రా నీకు ఇంటికాడికి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాను, నువ్వు ఆశపడుతున్నావు కదా అని చెప్పి అంటారు చెర్రీ. పదరా అని చెప్పి నక్షత్ర, చెర్రీ ఇక శారద ఇంటికి బయలుదేరుతారు. భూమి తలారా స్నానం చేసుకొని ఇక శారద ఇచ్చిన చీరని కట్టుకుంటుంది. ఇక ఇటువైపు దీపారాధన చేసి, చూడు భూమి, కొత్త కోడలుగా అడుగుపెట్టావు, ఇప్పుడు దీపారాధన చేసి అలాగే పొయ్యి కూడా వెలిగించి పాలు పొంగిచ్చు అనగానే, సరే అత్తయ్య అని చెప్పి చాలా సంతోషంగా ఇక పాయసాన్ని చేస్తుంది భూమి. ఇటువైపు రత్నం కుళ్ళుకుంటూ ఉంటుంది. శివ, పూర్ణి చాలా సంతోషపడుతూ ఉంటారు. అందరికీ పాయసాన్నిచ్చి ఇక గగన్ దగ్గరికి వెళ్తుంది. ఏ, నీకు నేనేం చెప్పాను, గెస్ట్గానే ఉండాలి అనగానే, అయ్యో గగన్ బావా, నేను గెస్ట్గా ఉన్నా కనీసం ఇంతకు ముందు మీ అందరికీ వంట చేసి నేను పెట్టేదాన్ని కదా, అలాగే అనుకో, ఇదిగో పాయసం చేశాను, మా అత్తయ్య నన్ను ఇంటి కోడలుగా ఆహ్వానించారు, మీరేమో నన్ను గెస్ట్గా ఉండమంటున్నారు, గెస్ట్గానే ఉంటాను, ముందు ఈ పాయసాన్ని తినండి అనగానే, ఇంతలో రత్నం వచ్చి, ఏంటి వీళ్ళిద్దరూ దగ్గరైపోతారేమో, అందుకే వీళ్ళని అడ్డుకుంటాను అని చెప్పి, అమ్మా నేను ఇంకా రూమ్ క్లీన్ చేయలేదు, మళ్ళీ పాయసాన్ని అనగానే, ఏ ఏంటి
పర్మిషన్ లేకుండా లోపలికి వస్తావు? నా రూమ్ని నువ్వు క్లీన్ చేయొద్దని చాలాసార్లు చెప్పాను అని అంటారు గగన్. ఏంటి వీడికి ఇంత కోపం? ఎర్రగా బుర్రగా ఉన్నాడని వీడి వల్ల ఎవరైనా పడిపోతారని అనుకుంటారు. భూమినే వీడు కాదనుకున్నాడు అని చెప్పి అక్కడి నుండి రత్నం వెళ్ళిపోతుంది. బావా, మీరు ఈ పాయసాన్ని తింటారా లేకపోతే నేను తినిపించినా అనగానే, ఏయ్ ఎక్స్ట్రాలొద్దు, తింటా వెళ్ళు అనగానే, వెళ్ళిపోమంటారా? ఇంత అందమైన మరదలు ఉండగా నన్ను వెళ్ళిపోమండం బావేం కాదు అనగానే, నువ్వు ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తావనే నిన్ను అక్కడే ఉండమన్నాను అని చెప్పి అంటారు. సరే సరే, మీకు నేను ఈ మెడలో తాలిబొట్టు కట్టింది మీరే అని నిరూపించాలి. అప్పుడేం చేస్తారు అనగానే, అప్పుడు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే, అప్పుడు భార్యగా నన్ను అంగీకరించి నాకు ముద్దు పెడతారు అంతే కదా అనగానే, ఇక గగన్కి నవ్వొస్తూ ఉంటుంది. ముందు వెళ్ళు అని చెప్పి చెయ్యి పట్టుకొని బయటికి తీసుకుని వస్తూ ఉంటారు గగన్. అబ్బా బావా వదలండి, నేను వెళ్తాలే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. అవును, భూమి మెడలో నేను తాలిబొట్టు కడితే ఖచ్చితంగా భూమి నా భార్య అవుతుంది. కానీ అది నిజమేనా? భూమి అబద్ధాలు ఎందుకు చెప్తుంది? అసలు ఆ రోజు ఏం జరిగింది? నేనెందుకు ఆ రోజు అంత అంత మత్తులో తూగాను? తర్వాత నా చేతులకి పసుపు ఉందని అమ్మ చెప్పింది. ఖచ్చితంగా భూమి మెడలో నేను తాలిబొట్టు కట్టానా? అందుకే నా భూమి అంతగా అంతగా ప్రాధాయపడుతుంది. ఛా, ఎందుకంటే గుర్తు లేనప్పుడు ఏమీ చేయలేము. భూమి నా ప్రాణం. కానీ అనుకోకుండా తాలిబొట్టు తనే వేసుకుందేమో. నేనంటే ఇష్టం కాబట్టి ఉదయ్తో తనకి పెళ్ళి ఇష్టం లేదేమో. అందుకే ఇలా డ్రామా ఆడుతుందేమో, ఎవరికి తెలుసు. కానీ ఖచ్చితంగా సాక్ష్యం అనేది చూడాలి కదా. ఎందుకంటే భూమికి నేను అన్యాయం చేయాలనుకోవటం లేదు. తాలిబొట్టు కట్టకుండా నాకు తెలియకుండా భూమికి నేను యాక్సెప్ట్ చేయలేను అని చెప్పి అనుకుంటారు గగన్. ఇంతలో నక్షత్ర చెర్రి కిందికి వస్తారు. అత్తయ్య అత్తయ్య, ఏంటి ఈ చెర్రి వాగుతున్నాడు? నువ్వు భూమిని ఇంటి కోడలుగా తీసుకొచ్చావా? గగన్ బావదాన్ని చీకొట్టినా నీకెందుకు అనగానే, ఏ నక్షత్ర, అలా మాట్లాడద్దు అని అంటుంది పూర్ణి. నువ్వు నోర్మి, ఎప్పటికైనా నేనే శారద అత్తయ్య కోడల్ని అనగానే, అబ్బో బాగానే కళ్ళకంటున్నావే అని అంటుంది భూమి. ఏంటే లోపలికి వచ్చావు? ఈ తాలిబొట్టు నీకు నువ్వే వేసుకున్నావు కదా అనగానే, అంత సీన్ లేదు. గగన్ బావ గుండెల నిండా నేనే ఉన్నాను. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నా మెడలోనే తాలిబొట్టు కడతాడు. ఎందుకంటే గగన్ బావ నేను ఒకటి కాబట్టి. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? చెర్రీ, నక్షత్రం తీసుకుని మొదటిసారిగా ఇక్కడికి రాలేదు. అలాగే మా అత్తయ్య మిమ్మల్ని చాలాసార్లు ఇంటికి రమ్మనింది. మీరు భోజనానికి వచ్చారా? ఈరోజు నేను కొత్త కోడలిగా ఇంట్లో అడుగుపెట్టాను నక్షత్ర. అందుకే నేనే అందరికీ ఈరోజు భోజనం చేస్తాను. ఇక కొత్త కోడలిని కాబట్టి అందరికీ నచ్చినవి తెలుసుకొని మరి నేను అందరికీ తగ్గట్టు వంట చేస్తాను. కూర్చోండి అనగానే, అమ్మో దీని బిల్డప్ ఎక్కువైపోయింది. నిజంగా గగన్ బావ తాలిబొట్టు కట్టినట్టు ఇది ప్రూఫ్ చేసింది అంటే ఇక గగన్ బావ ఇది ఒకటైపోయినట్టే అని చెప్పి, శారదా అత్తయ్య దీని మాట నమ్మద్దు, పదరా అనగానే, ఏంటి నక్షత్ర, ఇక్కడికి వచ్చాక భూమి ఇంటి కోడలుగా పనులు చేస్తున్నాక నువ్వు ఏం చెప్పలేకపోతున్నావు కదా. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ఈరోజు భూమి మంచిగా వంట చేస్తుంది అని అంటారు చెర్రీ. చి అని చెప్పి ఇక పైకి వెళ్తుంది గగన్. ఏంటి నక్షత్ర, ఎందుకు వచ్చావు అని అంటారు. గగన్ బావా, ఆ భూమి నిన్ను మాయ చేస్తుంది. దానికి దాని మెడలో 3 ముళ్ళు వేసుకుంది అనగానే, నీకొచ్చిన నష్టం ఏంటి అని అంటారు. నాకు నష్టం కదా బావా అని అంటుంది. చూడు నక్షత్ర, చాలాసార్లు నీకు చెప్పాలనుకున్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నా తమ్ముడు చెర్రీ బంగారం, వాడికి మనసుంది. అలాంటి నీ భర్తని నువ్వు కాదని ఇలా నా దగ్గరికి వస్తే వాడి మనసు చాలా బాధపడుతుంది. అందుకే ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. నిన్ను పూర్ణిలాగే చూస్తున్నాను అనగానే, బావా అని అంటుంది. ఇంతలో భూమి వచ్చి, అయ్యో గగన్ బావా, ఇది ఇలాగే మాట్లాడుతుంది. వాళ్ళిద్దరినీ ఒకటి చేసి ఒకరిపై ఒకరికి ప్రేమ వచ్చేటట్టు నేను చేస్తాను. రా చెల్లి అని చెప్పి
నక్షత్రాన్ని కిందికి తీసుకుని వస్తుంది భూమి. ఇది ఇలా ఉండగా ఇక అపూర్వ శరత్చంద్ర రూమ్కి వస్తుంది. శరత్చంద్ర డ్రింక్ చేస్తూ ఉంటారు. ఏంటి బావా, అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని నువ్విలా డ్రింక్ చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా ఏంటి బావా అనగానే, లేదు అపూర్వ, లేదు, భూమి నా కూతురు, కానీ ఇలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ గగన్ని ఇష్టపడుతున్నాను, గగనే కావాలి అంటే నేను పెళ్లి చేసేవాణ్ణి, కానీ ఇలా చెప్పా చేయకుండా నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది అనగానే, బావా అది వెళ్ళిపోయి గగన్ ఇంట్లో హ్యాపీగా ఉంది, నువ్వే పాడైపోతున్నావు అనగానే, ఇంతలో ఇక కృష్ణప్రసాద్ మీరా వస్తారు. మీరా అంటుంది, అన్నయ్య ఎంతైనా నా మేనకోడలు, అలాగే ఈ ఆస్తికి వారసురాలు భూమినే. అలాంటి భూమిని నువ్వు ఆ గగన్ ఇంట్లో వదిలి వచ్చావు. ఆడపిల్లకి అన్నీ చేసి పంపించాలి కదా అనగానే, నోర్ముయ్ మీరా అని అంటుంది ఇక అపూర్వ. ఆగు వదినా, అన్నయ్య ఇలా మందు తాగుతూ ఉంటే నువ్వేం చెప్పాలి? భూమి తప్పు చేయలేదు, ఇంటికి తీసుకురావాలని చెప్పి అన్నయ్యని ఓదార్చాలి. నువ్వేం చేస్తున్నావు? అన్నయ్య మరింత బాధ పెట్టేలా చేస్తున్నావు వదినా. అన్నయ్య ముందు పైకి లెగవండి అని చెప్పి అంటూ ఉంటుంది మీరా. ఇక కృష్ణప్రసాద్, అవును బావగారు, జరిగిందేదో జరిగిపోయింది. అలాగే ఈ ఇంటి ఆడపిల్ల భూమికి జరగాల్సిన అచ్చట్లు ముచ్చట్లు మీ చేతులచే చేసుకోవాలి. ఎందుకంటే కోపం తాపాలు ఉంటాయి, అవన్నీ మర్చిపోండి అనగానే, ఒరే కృష్ణప్రసాద్ అనగానే, అపూర్వ గారు మర్యాద ఇచ్చి మాట్లాడండి, నేను ఇప్పటిదాకా ఓపిక పట్టాను. చూడండి బావగారు, అపూర్వ గారి మాట విని మీరు భూమిని దూరం చేసుకున్నారు, కానీ భూమి గగన్ ఇద్దరు కోర్టుకి వెళ్తే ఈ ఆస్తంతా వాళ్ళదవుతుంది. అప్పుడు ఈ వయసులో మనం వేరే ఇంటికి వెళ్ళిపోవాలి అనగానే, అవునన్నయ్య, ఖచ్చితంగా భూమి అంటే ఆస్తి గురించి అడగకపోవచ్చు, కానీ ఆ గగన్ తక్కువ కాదు. ఖచ్చితంగా భూమి ఆస్తిని భూమికి వచ్చేలా చేస్తాడు. ఇదిగో అపూర్వ వదిన మాటలు వింటే భూమిని దూరం చేసుకున్నట్టే ఈ ఆస్తిపాస్తులన్నీ దూరం చేసుకునేటట్టు అని చెప్పి అనగానే, అన్నట్టు ఈ ఆస్తి భూమిదే కదా, తన ఆస్తిని తనకి రాసిచ్చేస్తాను అని అంటారు. బావా నీకేమైనా పిచ్చి పట్టిందా? రోడ్డు మీదకి వెళ్తామా? నా కూతురు పరిస్థితి ఏంటి అనగానే, చూసారా బావగారు, అపూర్వ గారు తన కూతురు నక్షత్ర గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో. ఈ ఆస్తి భూమిదైనా తన కూతురు మాత్రం మంచి మంచి కారులో లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. మరి భూమి అలా చేయాలని మీకు అనిపించటం లేదా? ఈ ఆస్తి అంతా శోభాచంద్ర చెల్లమ్మది. అలాంటి చెల్లమ్మ ఆస్తిని మనం ఇంతకాలం అనుభవిస్తున్నాము అనగానే, కృష్ణప్రసాద్, ఈ ఆస్తి శోభాచంద్ర అక్కదే అయ్యుండొచ్చు, అలాగే బావ కూడా దీన్ని రెట్టింపు చేశాడు అనగానే, సరే అపూర్వ గారు, రెట్టింపు చేసినందుకు ఈ ఆస్తిని భూమి అడగలేదు, కానీ భూమికి పుట్టింటి నుండి జరగాల్సినవన్నీ జరిపిస్తే ఇలాంటివి ఉండవు. అలాగే బావగారు, కోపతాపాలు మర్చిపోయి మనసుతో ఆలోచించండి. ఎందుకంటే గగన్ కోసమే భూమి పుట్టింది, భూమి కోసమే గగన్ ఉన్నాడని గుర్తించండి. ఎన్నిసార్లు వాళ్ళ పెళ్ళిని ఆపాలన్నా, వాళ్ళిద్దరిని విడదయ్యాలన్నా ఆ భగవంతుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ కలిపాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరా, నువ్వు నీ కూతురులాగా ఆలోచిస్తున్నావు సొంత మేనకోడల్ని, అందుకే మీ అన్నయ్యకి నువ్వు చెప్తేనే అర్థమవుతుంది అని చెప్పి అంటారు కృష్ణప్రసాద్. ఇక కృష్ణప్రసాద్ వెళ్ళిపోయాక, అవునన్నయ్య, భూమి వదిన కూతురు, వదిన ఆత్మ క్షోభిస్తుంది. తన కూతురు చనిపోయిందని పిండ ప్రదానాలు అన్నీ చేయాలనుకుంటున్నావు. తప్పన్నయ్య, తప్పు. ఇంటి ఆడపిల్లకి అలా చేస్తే మనం అరిష్టం వస్తుంది అని చెప్పి మీరా అంటూ ఉంటే, అమ్మో, ఈ మీరా తెలివి తక్కువదా అనుకున్నాను, కానీ ఇదిగో భూమిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వారసురాలను చేసేటట్టుంది అనగానే, బావా వీళ్ళ మాటల్ని నువ్వు నమ్మద్దు అనగానే, అపూర్వ చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొస్తుంది మీరా. ఏంటి ఆ భూమి వంత పాడుతున్నావు? నీ జీవితాన్ని కేపీ అలాగే శారద నాశనం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ వయసుకొచ్చిన పిల్లల్లాగా 16 ఏళ్ల పడుచులాగా వరలక్ష్మి వ్రతాల్ని అన్నీ చేసుకుంటున్నారు. నీ జీవితం గురించి నువ్వు పట్టించుకోవా అనగానే, వదిన పట్టించుకోవడం తర్వాత, ఇప్పుడు భూమి గగన్ ఇద్దరూ కలిసి ఈ ఆస్తినంతా తీసుకుంటే మీరు నేను అందరం రోడ్డు మీదకి వస్తాము. అప్పుడు మీకు తిక్క సరిపోతుంది. చూడు వదిన,
ఎప్పుడు నీ మాట నేను నమ్మేదాన్ని, కానీ ఇప్పుడు నా మాట నువ్వు వినాలి. భూమి తన ఆస్తి అడగకుండా ఉండాలి అంటే భూమికి పుట్టింటి తరపు అన్నీ చేస్తే వాళ్ళకి అలాంటివి గుర్తుండదు. ఇది నీకు ఎప్పుడు అర్థమవుతుంది అనగానే, అవును కదా, మీరా అలా ఆలోచించింది. కానీ నేను మాత్రం భూమిని పైకి లేపేస్తే అప్పుడు అడిగేవాళ్ళు ఎవరుంటారు అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.